వస్తాయి, దాన్ని దీనికే ఉపయోగించాలి అనుకునే మంత్రులు కూడా ఉండరు. ఆ నిధులను ఎలాగే ఉపయోగించుకుంటారో కూడా ఎన్నాళ్ళు మనకు తెలియదు. ఇప్పుడు ఇది చేశారు కాబట్టి ఇదంతా బయటకు వచ్చింది. ఆ ప్లేస్ లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కాకుండా వేరే మంత్రి ఉంటే ఇది సాధ్యం అవుతుంది. ఆ వెయిటేజ్ దక్కుతుంది ఆయనకి కూటమిలో. ఖచ్చితంగా అది ఆయన ఉండబట్టినే ఆయన సాధించగలుగుతున్నాడు. ఇంతకుముందు ఉన్న జగన్ హయాంలో ఉన్నటువంటి పెద్దిరెడ్డి అటవీ శాఖ మంత్రి చేశారు, ఇట్లాంటి చేయలేకపోయారు కదా. అట్లాగే పంచాయతీరాజ్ శాఖ మంత్రి అప్పట్లో బొత్స అనుకుంటా, లేకపోతే ఇంకా బొత్స విద్యాశాఖ కదా చూసింది, పంచాయతీరాజ్ ఇంకెవరో చూశారు. ఆ రోజున చేస్తున్నటువంటి వర్క్స్ లో ఇలాగా జగన్ దగ్గరికి వెళ్ళి మనం ఈ డబ్బులు ఇచ్చేయాలా, ఆ ఊరికి రోడ్లే ఇచ్చాలి, ఈ స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే దమ్ము అధికారం ఎవరికి లేదు అక్కడ. ప్రాంతీయ పార్టీల్లో అవకాశం ఉండదు. ఈవెన్ ఇప్పుడు తెలుగుదేశం మంత్రులు కూడా ఏమీ చేయలేరు, చేసిన ప్రభుత్వం పేరు చెప్పాల్సిందే, చంద్రబాబు గారి పేరు. ఇక్కడ తన పేరే వస్తుంది, కూటమిలో వన్ ఆఫ్ ద మేజర్ పార్ట్నర్ కాబట్టి. అది ఆయన అక్కడ కూడా చంద్రబాబు గారి పేరు కూడా వాడతారు. బట్ ఆచరణలో తను ఏం చేయాలనుకుంటున్నాడో చేసుకెళ్ళగలుగుతున్నారు. ఇదే టైంలో అదే సైమల్టేనియస్ గా నారా లోకేష్ గారు కూడా అదే స్థాయిలో క్రెడిట్ దక్కించుకుంటున్నారా ఈ ప్రజా దర్బార్ లాంటి కార్యక్రమాలు పెట్టి? ప్రజా దర్బార్ వేరు, ఇది వేరు. ఇది ప్రజలతో పని. దర్బార్ అంటే ప్రజలకు పని కానప్పుడు పిలవటం, సమస్యలు పరిష్కరించే పని, అది అమలు చేసి చూపెట్టాలి. అది ప్రస్తుతానికి రావడం ఎంతమందిని చూసారన్నది సంతోషం.